హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పాండిచ్చేరిలో డే 3ని స్టార్ట్ చేయబోతున్నాం. ఇవాళ కూడా పాండిచ్చేరిలో ఇంకా కొన్ని పాపులర్ ప్లేసెస్ని మీతో షేర్ చేయబోతున్నా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ జంప్ ఇంటూ పాండిచ్చేరి డే 3. ఇవాళ మనం ఫస్ట్ చూడబోయే ప్లేస్ ఆరోవిల్. ఆరోవిల్ అంటే నార్మల్ టూరిస్ట్ ప్లేస్ కాదు. ఇది ఒక ఇంటర్నేషనల్ టౌన్షిప్. 1968లో స్టార్ట్ చేశారు. ఇది కంట్రీ, రిలీషన్, క్యాస్ట్ అనే డిఫరెన్స్ లేకుండా అందరూ కలిసి పీస్ఫుల్గా జీవించే ఒక ప్లేస్. ఆరోవిల్ని స్టార్ట్ చేసింది ద మదర్ అని పిలిచే మిర్రా ఆల్ఫస్సా. శ్రీ అరబిందో టీచింగ్స్ మీద బేస్ అయ్యి ఈ ప్లేస్ని డిజైన్ చేశారు. ఇక్కడ పీస్, సైలెన్స్, సింపుల్ లివింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆరోవిల్లో మెయిన్ అట్రాక్షన్ అంటే మాత్రి మందిర్. గోల్డెన్ కలర్లో ఉన్న ఈ స్పెరికల్ స్ట్రక్చర్ చూడగానే చాలా యూనిక్గా అనిపిస్తుంది. ఇది టెంపుల్ కాదు, మెడిటేషన్ సెంటర్. విజిటర్ సెంటర్ దగ్గర వెహికల్ పార్క్ చేసి అక్కడ నుండి మాత్రి మందిర్ వ్యూ పాయింట్ వరకు కొంచెం వాక్ చేయాలి. ట్రీస్ మధ్య రెడ్ సాయిల్ పాత్లో ఈ వాక్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అప్రాక్సిమేట్గా 1 to 1.5 కిలోమీటర్ వాక్ ఉంటుంది. స్లోగా వాక్ చేస్తూ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఉంటుంది. అరవిల్ గురించి హిస్టరీ, ఫిలాసఫీ, రూల్స్, మ్యాప్స్ అన్ని డీటెయిల్స్ ఇక్కడే క్లియర్గా ఉంటాయి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మాత్రి మందిర్ దగ్గరికి వెళ్ళడానికి పాసెస్ ఇస్తారు. ఈ పాసెస్తో మనం మాత్రి మందిర్ని కొంచెం దూరం నుండి మాత్రమే చూడగలం. మాత్రి మందిర్ లోపలికి డైరెక్ట్గా వెళ్ళడం అలో ఉండదు. లోపల ధ్యాన మందిరం ఉంటుంది. దీని లోపలికి వెళ్ళాలంటే సపరేట్ బుకింగ్ ఉంటుంది. ఆ బుకింగ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ లింక్ ఓన్లీ 7 to 12 వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. అండ్ సేమ్ డే మనం బుక్ చేయలేం. అట్లీస్ట్ 1 వీక్ ముందు బుక్ చేసుకుంటే బెటర్. వాటికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ లింక్లో ఉన్నాయి, చూడండి. ఆరోవిల్లో వరల్డ్ వైడ్ నుండి వచ్చిన పీపుల్ ఉంటారు. లైక్ ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇలా చాలా కంట్రీస్ నుండి వస్తారు. అందరూ ఒకే కమ్యూనిటీలా జీవిస్తారు. రిటర్న్ వెళ్ళడానికి ఫ్రీ షటిల్ బస్సెస్ ఉంటాయి. మాత్రి మందిర్ వ్యూ పాయింట్ నుండి విజిటర్ సెంటర్ వరకు ఈ బస్సెస్ ఫ్రీగా డ్రాప్ చేస్తాయి. సో రిటర్న్లో వాక్ చేయాల్సిన అవసరం లేదు, బస్ని యూజ్ చేసుకోండి. పాండిచ్చేరి ట్రిప్లో ఆరోవిల్ ఒక మస్ట్ విజిట్ ప్లేస్. ఫన్ కోసం కాదు, పీస్ ఆఫ్ మైండ్ కోసం, లైఫ్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడటానికి. నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ శ్రీ అరబిందో ఆశ్రమం. ఈ ఆశ్రమాన్ని శ్రీ అరబిందో గారు 1926లో ఎస్టాబ్లిష్ చేశారు. స్పిరిచువల్ గ్రోత్, ఇన్నర్ పీస్ అండ్ కాన్షియస్ లివింగ్ మీద ఫోకస్ చేసే ప్లేస్ ఇది. ఆశ్రమంలో సైలెన్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ లోపలికి ఫోన్స్ అలో ఉండవు. ఎంట్రింగ్లోనే మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసామా లేదా అని వాళ్ళు చెక్ చేస్తారు. ఆశ్రమం లోపల శ్రీ అరబిందో గారు మరియు ద మదర్ మిర్రా అల్ఫస్సా గారి సమాధులు ఉంటాయి. మెడిటేషన్ కోసం సపరేట్ హాల్ ఉంటుంది. అండ్ ఒక లైబ్రరీ కూడా ఉంటుంది. అందులో శ్రీ అరబిందో గారి స్పిరిచువల్ రైటింగ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ గార్డెన్ మరియు వాకింగ్ ఏరియా కూడా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ విజిటింగ్ పాండిచ్చేరి, శ్రీ అరబిందో ఆశ్రమం ఈజ్ ఎ మస్ట్ విజిట్ ప్లేస్. నెక్స్ట్ మనం విజిట్ చేసేది బెసిలికా ఆఫ్ ది సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. ఇది పాండిచ్చేరిలోనే మోస్ట్ ఫేమస్ చర్చ్. ఈ చర్చ్ని 1908లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఫ్రెంచ్ స్టైల్లో డిజైన్ చేసిన చర్చ్. లోపల ఎంటర్ అయ్యాక ఇంకా చాలా బ్యూటిఫుల్ అండ్ కామ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇక్కడ సైలెన్స్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. లోకల్ పీపుల్ అండ్ టూరిస్ట్ అందరికీ చాలా పాపులర్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. నెక్స్ట్ మనం విజిట్ చేసేది ప్యారడైస్ బీచ్. ఇది పాండిచ్చేరిలో మోస్ట్ బ్యూటిఫుల్ బీచెస్లో ఒకటి. ఈ ప్యారడైస్ బీచ్కి చున్నాంబర్ బోట్ హౌస్కి వెళ్ళి బోట్ రైడ్ ద్వారా వెళ్ళొచ్చు, ఆర్ డైరెక్ట్గా రోడ్ రూట్లో కూడా రీచ్ అవ్వచ్చు. ఇక్కడ మిగతా బీచెస్తో పోలిస్తే క్రౌడ్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే బీచ్ చాలా క్లీన్గా ఉంటుంది. ప్యారడైస్ బీచ్ అండ్ శాండ్ డ్యూన్ ప్యారడైస్ బీచ్ రెండు పక్కపక్కనే ఉంటాయి. మీకు అడ్వెంచరస్ యాక్టివిటీస్ కావాలంటే శాండ్ డ్యూన్ ప్యారడైస్ బీచ్కి వెళ్ళండి. ఇక్కడ యాక్టివిటీస్తో పాటు డీజే మ్యూజిక్తో ఫుల్ వైబ్ ఉంటుంది. పాండిచ్చేరి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు అంటే ప్యారడైస్ బీచ్ని డెఫినెట్లీ మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.